1, 2, 3, start. Transition. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సిద్ధంగా ఉన్నారా? మరి ఇందాక కొంచెం లైవ్ ఇచ్చాను, మళ్ళీ కరెంట్ అయిపోయిందండి, క్షమించండి. మరలా మీ దగ్గరికి దేవుడిని కృప వల్ల మళ్ళీ వస్తుంది, దేవుడు సాయం చేస్తున్నాడు. మరి దేవుడు మహాకృప బట్టి మరి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం అయ్యాక విజయవాడ బయలుదేరాలి. మరలా అక్కడ ఒక వివాహానికి దేవుని వాక్యం ప్రకటిస్తానికి ఆహ్వానించబడ్డాను. సో ఆ కార్యక్రమం ముగించుకుని మరలా రేపు సాయంకాలం లోపల హైదరాబాద్ చేరుకోవాలి. మరి ఈ ప్రయాణాల విషయంలో దేవుడు కాపుదలు ఇచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి. మరి ఏమైనప్పటికీ దేవుడు ఎంతో కృప చూపిస్తూ మన పట్ల ఎంతో సహాయం చేస్తూ నడిపించి విధానం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మరియు దేవుని వాక్యం ధ్యానిద్దామా? మరి ఉపమానములు, అనేక ఉపమానాలు మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే ఇంచుమించు చాలా ఉపమానాలు, ఐ థింక్ 30+ ఉపమానాలు మనం ధ్యానించాం. మరి ఇంకొక కొత్త ఉపమానం మనం చూద్దాం. మరి ఈ ఉపమానములు మీరు వింటున్నప్పుడు ఏమైనా నేర్చుకుంటున్నారా? గొప్ప విషయాలు ఏమైనా తెలుసుకుంటున్నారా? యేసుప్రభు ఇంచుమించు 60 ఉపమానములు మత్తయి, మార్కు, లూకా, యోహానులో మనం చూడగలుగుతున్నాం. కానీ ఇంచుమించు 46 ఉపమానములు ఆఫ్టర్ ద రిపిటేషన్స్, 46 ఉపమానములు మనము దాన్ని సమకూర్చి మీ మధ్యకి తీసుకొస్తున్న దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఒక ఉపమానం మనం చూద్దాం. మరి దానికి ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ప్రతి ఆటంకాలు తొలగించినైనా, నీ మాట నా నోట్లో ఉంచినైనా, సాతానికి లయపరచు ప్రభా, నీ కృపను నాకు చూపించు. ఏ ఉద్దేశములైతేనైనా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తానికి సహాయం చేసావు, ఆ ఉద్దేశాలు నెరవేర్చు. మళ్ళీ ఈ కార్యక్రమం అయ్యాక తిరిగి ప్రయాణం విజయవాడకి నీ కృపను చూపించి, నీ కాపుదలు దయచి యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనం మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచుట వలన ఆయన మరి యొక్క ఉపమానం చెప్పెను. మనం చూసినట్లయితే లూకా 18, 31, 32, 33 మనం చదివినట్లయితే యేసు ప్రభు యెరూషలేముకి నేను వెళ్తాను, అక్కడ మనిషి కుమారుడు సిలువేయబడతాడు అనే సంగతుల్ని ఆయన ప్రకటించి ఉన్నాడు. కానీ వారు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని రాజ్యము ఏమంటే యేసు ప్రభు రాజు, ప్రభువులకి ప్రభు అయినప్పటికీ ఆయన పరలోకము నుంచి వచ్చిన ప్రభు పరలోకంని తిరిగి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది. చివరిగా యెరూషలేము ఆయన దగ్గర పడుతున్నప్పుడు ఈ ఉపమానముని వారి మధ్య చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఏ ఉపమానం అది? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజకుమారుడు, ఎ నోబుల్ మ్యాన్, ఒక వ్యక్తి రాజు అవుతానికి వెళ్తున్నాడు. ఏమని? యేసు ప్రభు సిలువలో మానవ జాతి కోసం విమోచించబడి లేకపోతే రక్తం చిందించి ప్రాయశ్చిత బలి అయ్యి 3వ దినం పునరుద్ధరణయ్యి ఆయన రారాజుగా ప్రభువులుగా మానవులకి విమోచనిచ్చేవాడుగా. ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రతి నాలుక ఆయన నామమును ఉచ్చరించాలి, ప్రతి మోకాలు ఆయనకి వంగాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఆ కార్యం ప్రభు సిలువుకు వెళ్ళక ముందు ఒక ఉపమానం చెప్తున్నా. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి తను దూరదేశానికి వెళ్ళి తాను మరలా రాజుగా తిరిగి వస్తామనేది మనం చూస్తున్నాం. అతను వచ్చేటప్పుడు తనకున్న 10 మంది పట్టణస్థులు, లేకపోతే క్షమించండి 10 మంది దాసులనుంది. కానీ ఈ 10 అనేది అండి, మరి ఇక్కడ యేసు ప్రభు మనం చూసినట్లయితే ఈ 10 అనే సంఖ్య ఎందుకు వాడారంటే, ఆ రోజుల్లో యెరూషలేములో యూదయ ప్రాంతములో ఇంచుమించు 10 పట్టణములు, అంటే ముఖ్యమైన పట్టణములు, సిటీ. ఏమన్నా? సిటీ ఈజ్ డిఫరెంట్, టౌన్ ఈజ్ డిఫరెంట్, విలేజ్ గ్రామం వేరు. 10 పట్టణములు కలిగి ఉన్న ప్రభు ఉన్న సమయంలో 10 పట్టణములు ఉన్నాయనేది ఆ రోజు హిస్టోరియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మనకి అంత ఇన్ఫర్మేషన్ బైబిల్లో లేదు. కానీ యేసు ప్రభు ఒక ఉదాహరణకు వాడలేదు, కానీ అది ఆయన సత్యము ఉపమానం ద్వారా మాట్లాడిన సంగతిని మనము గమనిస్తున్నాము. ఇక్కడ 10 మంది
దాసులు అని ఉంది. దాసుడు వేరు, పనివాడు వేరు. ఇంగ్లీష్ బైబిల్లో, ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో NIV ట్రాన్స్లేషన్లో పనివాడు అని ఉంది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ యాక్చువల్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే దాసుడు, ఎ స్లేవ్ అని ఉందండి. పనివాడికి దాసుడికి వ్యత్యాసం ఏంటంటే, పనివాడు జీతం తీసుకుంటాడు, 8 గంటలు పని చేస్తాడు. దాసుడికి జీతం ఉండదు, 24 గంటలు పని చేస్తాడు. యజమానుడు సొత్తు తను. యజమానుడు ఇంట్లో భోజనం చేస్తాడు, యజమానుడు ఇంట్లో ఉంటాడు. అలాగా ఈ 10 మంది దాసుల్ని పిలిచి ఆ వ్యక్తి వారికి ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చాడండి? అక్కడ చూడండి, 13వ వచనం చూస్తున్నాం. 13వ వచనం. తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, 10 మీనం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మీనం అనేది 3 నెలల జీతం. ఏమంటే అది ఎక్కువ డబ్బు కాదు, తక్కువ డబ్బు కాదు. కానీ మనం చూసినట్టు మత్తయి 25:14 చూస్తున్నాం. అక్కడ ఒక ఉపమానం, అక్కడ వచ్చి చూసినట్టయితే తలాంతులు, పారబుల్ ఆఫ్ టాలెంట్స్. కానీ ఇక్కడ ఉపమానములు మీనములు అని వాడబడింది. తలాంతు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతు, ఒకరికి 1 తలాంతు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అందరికీ సమానంగా ఇచ్చాడు. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన తలాంతులు స్థలం ప్రభు ఒలీవల కొండపైన చెప్పారండి. కానీ ఇక్కడ ప్రభు యెరికో నుంచి యెరూషలేము వెళ్తున్న మార్గములో ఈ ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఈ ఉపమానం ఒకటి కాదు, వ్యత్యాసం. ఈ ఉపమానం చూసినట్లయితే ప్రతి ఒక్కరిని సమానంగా యజమానుడు మీనం అంటే జీతము అంటే డబ్బు ముందుగానే ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే చూడండి, 13వ వచనం చదవండి. అక్కడ ఆపిన చోట, మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఏమంటే మీరు వచ్చే వరకు వ్యాపారం చేయమని అంటాడు. అందుకే ఈరోజు చాలామంది దేవుని సేవకులు వ్యాపారం చేస్తున్నారు. ఏమండి, దేవుడు చెప్పిన వ్యాపారము మనం అర్థం చేసుకున్న వ్యాపారం కాదండి. దేవుని రాజ్యము కడతమే నిజమైన వ్యాపారం. నన్ను అడిగితే ఆత్మల సంపాదన, నశించిపోయే వారి వెతికి రక్షించి దేవుని రాజ్యము కడతమే వ్యాపారం. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, పుట్ దిస్ మనీ టు వర్క్. ఏమంటే దేవుడు ఇచ్చిన డబ్బు అని రాయబడి ఉంది. కానీ దేవుడు మనకి డబ్బు మాత్రమే ఇచ్చాడా? కాదే. మనకి జీవితం ఇచ్చాడు, మనకు ఆయుష్ని ఇచ్చాడు, మనకు సమయం ఇచ్చాడు, మనకు తలాంతులు ఇచ్చాడు, మనకు వరాలు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, కృపనిచ్చాడు, కనికరం ఇచ్చాడు. దేవుడు ఇచ్చినవి మనం ఏమి చేయాలి? దేవుని కోసం వాడాలి. కానీ ఆ పనివారు ఏం చేశారో చూడండి, 14వ వచనం. అయితే అతను పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. చదవండి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమి సంపాదించుకున్ననో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించెను. చూడండి, దేవుడు ఇచ్చిన జీవితం ద్వారా దేవుని కోసం పని చేయాలి. మీరందరూ చాలా పనులకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఓకే ఫైన్. కానీ దేవుని కోసం ఏం చేసామనేది నిలిచుంటుంది. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ప్రభు అంటున్నాడు చూడండి. చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. ఏమంటే యేసుప్రభు అంటున్నాడు, పగలున్నప్పుడు మనము మన పనులు, మన క్రియలు చేయాలి. ఏం పనులు చేయాలి, ఏం క్రియలు చేయాలి? చూడండి, ఇంకా కొంచెం మనం అర్థం కావాలంటే వాక్య భాగం కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనములో మనం చూద్దామా? లేకపోతే 9వ వచనం చదవండి దయచేసి. 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనం.
ఏలనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమి అయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంపం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను, నా తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ చూసినట్లయితే దేవుడిచ్చిన కృప కోసం, దేవుని కోసం ప్రయాసపడుతున్నాను. ఏం కృప ఇవ్వబడింది? ఎఫెసీలో ఇంకా చక్కగా పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మీరు కూడా మాతో పాటు మీ బైబిల్ తెరిచి చదవండి దయచేసి. దేవుని కార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తము సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఏం కృప అనుగ్రహించాడు దేవుడు? ఏ వరంనిచ్చాడు దేవుడు? ఏ కనికరనిచ్చాడు? స్వార్థ ప్రకటించేది అన్యజనులకి, నశించిపోయే వారికి. చూడండి, దేవుడు మనల్ని కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఎంతమంది మనము మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక కొత్త ఆత్మను మనం తీసుకెళ్తున్నాం? ఎంతమంది మనము ఒక వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాం? ఏమండి, చాలామంది వాక్యాలు చెప్తానికి ఇష్టపడతారు కానీ ప్రార్థిస్తానికి ఇష్టపడరు. ఎంతోమంది ఏమండి వాళ్ళు సేవ చేయాలని ఆశిస్తుంటారు. అది కూడా ఎట్లంటే పార్ట్ టైం సేవ, మళ్ళీ ఫుల్ టైం కూడా కాదు. ఏమండి, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలి, వ్యాపారం చేసుకుంటూ సేవ చేయాలి, మా వృత్తికి ఎఫెక్ట్ అవ్వకుండా సేవ అంటే మా శేష సమయం దేవునికి ఇస్తామని అని చేసుకుంటారు. అలా కాదు. పౌలు ఎలా చూడండి, తను క్రీస్తు కోసం శ్రమను, బాధను, అవమానమును, నిందను, కష్టముని, దుఃఖముని, వేదనని, తన సొన్న సమస్తాన్ని విడిచిపెట్టుకొని, తన కుటుంబాన్ని విడిచిపెట్టుకొని, తన పేరు ప్రఖ్యాతుల్ని విడిచిపెట్టుకొని, సమస్తముని విడిచిపెట్టుకొని పౌలు ఎలాగా క్రీస్తు కోసము శ్రమలు భాగ్యమని ఎంచి తన సువార్త పరిచర్యలో తన ప్రాణము పోవాల్సినప్పటికీ ఎన్నోసార్లు ఏమంటే అదో చెప్పాలంటే మళ్ళీ పెద్ద ప్రసంగం అవుతుంది, లెక్క చేయకుండా ప్రభువు కోసం ప్రయాసపడ్డాడు. దేవుడిచ్చిన నీకు ఇచ్చిన ఏమంటే ఆ సమయం, ఆ మీనము దేవుడిచ్చిన నిన్ను నమ్మి ఇచ్చాడండి. ఆ యజమానుడికి చాలామంది పనివారు ఉన్నారు, చాలామంది దాసులు ఉన్నారు, కానీ 10 మందినే దేవుడు కోరుకున్నాడు, 12 మందినే దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నబడిలో ఒకడు మోసగాడు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. దేవుడు అప్పచెప్పిన అవకాశాలు, దేవుడు అప్పచెప్పిన తరుణములు, దేవుడు మనకిచ్చిన సమయం ఏం చేస్తున్నాం? ఎంతసేపు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం? ఎంతసేపు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం? ఎంతసేపు దేవుని సన్నిధిలో రోధిస్తున్నాం? ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేస్తున్నామండి? ఆలోచించండి ప్రియురా, ఆలోచించండి. ఈరోజు దేవుడు చేసిన ఉపకారముల్ని, దేవుడు చేసిన మేలుని విషయము మీరు ఆలోచించువారుగా లేరు. నీకు ఆయుష్ని దేవుడు ఇచ్చాడంటే ఆ ఆయుష్ ఎవరిది? దేవుడి సొత్తు కదా. ఈరోజు చాలామంది వేరవేకిపోతున్నారు. మీకున్న ఇల్లుని చూసి, వాకిల్ని చూసి, ఉద్యోగాలను చూసి, ఏమైనా అందచందాలను చూసి, పడుకుబడిని చూసి. కానీ మీకు ఆయుష్ని ఇచ్చింది ప్రభువు కదా. ప్రభువు ఇచ్చిన ఆయుష్ని మీరు ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన ఆయుష్ని ఏం చేస్తున్నారు? చూడండి, మనం చాలాసార్లు చాలా విధాలుగా మనము దేవునికి లెక్క చెప్పాలని మన సమయాన్ని మనం వాడకండి. చాలా సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. చాలామంది చూస్తుంటారు, నోరు తెస్తే అప్పులు ఉన్నాయన్న అంటారు, ఇంట్లో కూర్చొని గోర్లు గిలుకుంటుంటారు, లేదా సెల్ ఫోన్ కలుపుకుంటుంటారు. దేవుడు నీకు ఇచ్చిన సమయముని నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు కదా. అప్పు చేయువాడు, అప్పు తీసుకున్న వాడికి దాసుడు. ఏమండి, మిమ్మల్ని దేవుడు స్వతంత్రంగా చేశాడు. అప్పులని ఊబిలో ఇరుక్కుపోతాయి. మీరు ఉపవాసం ముందు ఏడిస్తే ప్రార్థన అంత మాత్రమే కాదు, నువ్వు రేపుడు ఆనందాన్ని ఈరోజు అనుభవించేస్తావు, అప్పుడు రేపు బాధ నువ్వు అంటే 200 పని చేయాలి, నువ్వు 200 కష్టపడాలి.
రెండంతలు నువ్వు ప్రయాసపడాలి. మన బైబిల్లో చూస్తున్నాం, ఎలీషా దగ్గరికి ఆ విధవరాలు వచ్చినప్పుడు ఆమె కష్టపడింది, ప్రయాసపడింది, ఓరకనే వచ్చేలేదు, అప్పులు తీరిపోలేదు, ఓరకనే ఆశ్చర్యమైన కార్యాలు జరగలేదు. నీ జీవితంలో నువ్వు నిన్ను దేవునికి సమర్పించుకోవాలి, సరిచేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి. ఏమండి చూడండి, దేవుడు మనం తీర్పు తీరుస్తాడండి. చూడండి ఈ మాట చూస్తున్నాం 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. మీ బైబిల్ తిప్పండి దయచేసి. యా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. ఈ రోజు మనం చాలా తెలివైన మన పక్కవాడిని తీర్పు చేస్తుంటాం. నువ్వు సరిలేదరా, నువ్వు అది కరెక్ట్ కాదురా, ఇది కరెక్ట్ కాదురా. చూడండి, ఎవరి జీవితం వాడు చూసుకోండి, వాడు ఎవరి బ్రతుకు వాడు చూసుకోండి. నీ జీవితం నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. దేవుడు తీర్పు తీర్చువాడు. చూడండి, దేవుడు లెక్క చెప్పాలి. మనం నువ్వు నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు. చాలామంది ప్రవర్తన బాగుండొచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు పాడైపోయి ఉంటారు. చాలామంది మాటలు బాగుండొచ్చు, వాళ్ళ క్రియల్లో వాళ్ళు తప్పిపోయి ఉంటారు. చూడండి, దేవుడు తీర్పు తీర్చేవాడు, మనం కాదు. మనం ఎవరిని తీర్పు తీర్చుకోవడం. లెట్ గాడ్ బి ద జడ్జ్. ఖచ్చితంగా రహస్యమైన వాటి ఆయన ఆ రోజు బయట పెడతాడు. మనం ఆయన కోసం కష్టపడిన సమస్తము ఆయన అగ్ని పరీక్షలో పెడతాడు. ఏమండి బైబిల్లో మనం చూసినట్టు రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఏమండి ఇక్కడ చూసినట్టు స్పష్టంగా రాయబడింది, మీరు ఎందుకు మీ సహోదరుని తీర్పు తీరుస్తున్నారు, మీరెందుకు మీ సహోదరుని తీర్పు తీరుస్తున్నారు. దేవుడు న్యాయపీఠం. ఏమంటే ఆయన లెట్ హిమ్ డూ హిస్ జాబ్. ఆయన ప్రభు పని తీర్పు తెచ్చేది. మన పని మనకు అప్పచెప్పింది మన నమ్మకం ఉండాలి. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏమండి మనము దేవునికి లెక్క చెప్పాలి. నీకు దేవుడిచ్చిన ఆయుష్కు నువ్వు లెక్క, డబ్బు, కుటుంబము, ఆస్తులు, సమయము, తలాంతులు, వరములు, ఇంకేం నీకు దేవుడు ఏమేమి ఇచ్చాడో అన్నింటినీ నువ్వు లెక్క చెప్పాలి. లెక్క చెప్పగలవా నువ్వు కరెక్ట్గా? దేవుడు నువ్వు లెక్క చెప్పగలవా లేదా? ఏమంటే ఒకవేళ ఇదే చివరి రోజు అంటే నీ లెక్కలు సరిగా ఉన్నాయా? అందుకే మనం బెల్షెషన్ మనం చూస్తున్నాం. మెనే టెక్కేరు ఫారసిన్ తాచుల్లో నిన్ను చూసినప్పుడు నువ్వు తేలిపోతివి, నీ లెక్కలు సరిలేవయ్యా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు రాత్రి దానియేలు తన అర్థాన్ని చెప్పినప్పటికీ ఆ మాటకి తను గ్రహించుకోలేకపోయాడు, అతను హతుడయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎవరైనా నాకు అవసరం లేదు, నువ్వు దేవుని ఎదుట నీ లెక్కలు సరిగా ఉన్నాయా? నీకు దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన నీకు తలాంతుల్ని సమానంగా ఇచ్చాడు. ఏమంటే ఈరోజు ఎంతోమంది గనులు చచ్చిపోతున్నారు, ధనవంతులు చచ్చిపోతున్నారు, పేరు ఉన్నవారు చచ్చిపోతున్నారు. ఎంతోమంది ఏమంటే జ్ఞానవంతులు మరణిస్తున్నారు, పేదవారు మరణిస్తున్నారు. కానీ వారు మరణించాక ఇంకేముంది? ఇంకేమీ లేదు. మరణించాకంతా అయిపోయింది వాళ్ళతో పాటు. వాళ్ళకి తీర్పే. మనుషులు మృతి పొందాక వారికి తీర్పు అని హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఏం చేస్తున్నాం? నీ సమయంని ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ బ్రతుకుని ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు? అక్కడ చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళండి దయచేసి. చదవండి 16వ వచనం చదవండి దయచేసి. ఎస్, లూకాసు వార్త 19:16. మొదటివాడైన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పటముల మీద అధికారమై ఉండమని వారితో చెప్పాను. 10 అంటే 1000% ప్రాఫిట్ తీసుకొచ్చాడు యేసుప్రభు. దేవునికి ఏమిటి యథార్థంగా తన జీవితం ద్వారంగా 1000 రెట్లు. మరి ఒకటిస్తే 10 అంటే అంతే కదా, 1000% కదా. ఏమంటే తను అంతగా ప్రభువుకి యథార్థంగా ఉండటం,
ప్రభువు కోసం జీవిస్తాం, తనకి ఇవ్వబడింది అంటే 1, 2 చేయాలి, 3 చేయాలి, కానీ 100%, 1000% తను దేవుని కోసం ప్రయాసపడ్డాడు. ప్రభు ఏమన్నాడు, కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నవాడికి అధికముగా ఇవ్వబడింది, 10 పట్టణములు ఇచ్చాడు ఆయనకి. ఏమండి నెక్స్ట్ చదవండి దయచేసి. చదవండి. అయ్యా అతంతటా రెండోవాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయివాడను, కఠినడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచుతానని చెప్పాను. అంతే ఏంటండి, రుమాలు కడితే మీరు గుడ్డ కట్టి పెడతారని డబ్బులు ఎవరన్నా? డబ్బులు ఈరోజు మనం బ్యాంకులోనే పెట్టుకుంటాం, లేకపోతే బీరోలోనే పెట్టుకుంటాం అన్నా కదా. కానీ ఏం చేసి గుడ్డ కట్టి పెట్టాడంట. ఆ రోజుల్లో బీరోలు ఉండే, ఎవరైనా డబ్బులు దాయాలంటే భూమి తీసి తవ్వి దాంట్లో పెట్టాలి కనీసం, లేకపోతే వడ్డీకి ఇస్తారు జనాలు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఏం చేస్తారంటే బ్యాంకుల్లో మనం పెడుతుంటాం కదండి, వడ్డీ ఇస్తుంటారు. చాలామంది అంటారు వడ్డీ తీసుకోవచ్చా, వడ్డీ బ్యాంకు వాళ్ళు వడ్డీ ఇస్తున్నారు తీసుకోవచ్చు. చూడండి, మీరు బైబిల్ మనం బాగా చదువుతున్నట్లయితే పాత నిబంధన, ఒక యూదుడు ఇంకొక యూదుడికి వడ్డీ ఇవ్వకూడదు అండి. ఒక యూదుడు కాని వాడికి వడ్డీ ఇవ్వచ్చు. సో మన యూదులం కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బ్యాంకులో వచ్చే వడ్డీ ఏమన్నా జస్ట్ నామినల్గా కొన్నిసార్లు చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఆ వడ్డీ కూడా వద్దాయా, ఆ 2%, ఆ 3% కూడా వద్దాయా, నువ్వే ఉంచుకుంటే హ్యాపీగా వాళ్ళు తీసుకుంటారు. సో మీరు అంత బాధపడవసరం లేదు దాని గురించి. కానీ ఏం చెప్తున్నాడు, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన జీవితంని దాన్ని రెట్టింపు చేయాలి కదా కనీసం నువ్వు ఏమంటే బ్యాంక్ అంటే ఏంటిదండి, అది వడ్డీ వాడు అంటే కనీసం వాళ్ళు లోకంలో పనిచేసేవాడు. లోకం చూడండి, చాలామంది దేవుని పిలుపున్నా సరే వాళ్ళు లోకంలో పనిచేస్తుంటారు. వాళ్ళు లోకంలో కనీసం అలాగైనా నీ సమయంని వ్యర్థముగా పోకుండా, అది దేవునికి ఒకవేళ దానివల్ల నీకు ఎలాంటి లాభం లేనప్పటికీ, దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ, కనీసం నీకు ఇవ్వబడిన జీవితంని నువ్వు అలాగైనా ప్రయోజనకు ఉంటే సరిపోద్ది కదా. చాలామంది ఏం చేసేస్తారు, అప్పులు చేసేస్తారు, ఉద్యోగానికి వెళ్ళరు, పనికి వెళ్ళరు, ఇంట్లో కూర్చుంటారు, ఆ టీవీ పట్టుకుంటారు, ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారు. పాపం ఆ తల్లి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళి సంపాదించుకుని మళ్ళీ వాళ్ళకి అన్నాలు పెట్టి పాపం ఈయనేమో తాగి కూర్చుంటాడు. ఏమంటే పని లేనివాడికి మరి ఇంకేం వస్తాయి? ఆ ఊర్లో ఉన్న వారితో వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, ఆ చేట్ల వేసుకుంటుంటారు, మళ్ళీ సంపాదించి ఆమెతో గొడవ వేసుకుంటాడు. ఎంత దుర్మార్గులండి. ఇచ్చిన తను నువ్వు కఠినుడు కదా, కఠినుడా అయినా? కఠినుడైతే ఎందుకు నీకు ఇస్తాడు డబ్బులు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే కఠినుడా అండి ఆయన? 3 నెలల జీతం ఇచ్చాడండి. కఠినుడా? ప్రేమ కలిగినాడు కదా, నమ్మాడు కదా నిన్ను. నీకు ఇచ్చిన జీవితాన్ని ఇంకొకరికి ఇచ్చుంటే ఎంత బాగా జీవించేవారు. కఠినుడు అంటే ఏంటి అర్థము? యజమానుడితో ఉంటున్నాడు, యజమానుడితో నడుస్తున్నాడు, యజమానుడితో నివసిస్తున్నాడు, కానీ యజమానుడు మనసు అర్థం చేసుకోలేదన్నమాట. యజమానుడు ప్రేమని గ్రహించలేకపోయాడు. యజమానుడు నన్ను నమ్మి ఇంతగా ఇచ్చాడు అనే ఆ కృతజ్ఞత మొదటి ఇద్దరికి ఉంది, కానీ ఈ 3వ వ్యక్తికి లేదు. ఏమంటే కఠినమైన వాడండి దేవుడు కఠినమైన వాడు అంటున్నావంటే అసలు నీకు దేవుడు అంటే ఎవరైనా తెలియదు అన్నమాట. నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదన్నమాట. దేవుని కనికరము, దేవుని కృపను, దేవుడిచ్చే క్షమాపణను, దేవుడిచ్చే స్పందనను నువ్వు అనుభవించలేదు. నువ్వు మోసపోయావు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, ఒక అబ్బాయిని ప్రేమించావు, మనుషులు నమ్ముకుని మోసపోయావు, పరిస్థితులు నమ్ముకుని మోసపోయి దేవుడు కూడా ఎలా ఉంటాడు అనుకుంటే ఏం చేయగలుగుతాం? ఏమండి? దాని తర్వాత చూడండి 21-22 చదవండి. అందుకతడు చెడ్డదాసుడా, యజమానుడు ఏమంటున్నాడు చూడండి, చెడ్డదాసుడా, నీ నోటి మాటి పట్టయే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దాన్ని ఎత్తువాడను, విత్తిన దానిని కోయివాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారులకు యుద్ధ నుంచలేదు? తెలుసు కదా మరి, కనీసం తెలుసుకున్నా సరే నువ్వు ఇవ్వాలి కదా. నేను అడుగుతాను, నీకు తెలుసు కదా, నీకు అంత ప్రవచన వరం ఉంది కదా, దర్శనం కనబడే వరం ఉంది కదా, భాషలు మాట్లాడే వరం ఉంది కదా. ఇన్ని వరాలు ఉన్నప్పటికీ నా రాజ్యం ఎందుకు కట్టలేదు, నా సేవ ఎందుకు చేయలేదు? ఏమంటే ఎంత అసలు
ఎంత దుర్మార్గంగా ఇతను దేవునిలోనే దోషముని కనుగోవాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. సోమరుల వలె, తిండిబోతుల వలె, రుద్రబోతుల వలె వారు దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉంటున్నారు. ఏమంటే దానికి ప్రభు ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం చదవండి. వీని యొద్ద నుండి ఆ మీన తీసి 10 మీనాల గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినంతయు తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. చదవండి. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఏమంటే ఏంటి, వీళ్ళకి దాసుడు నా యజమాని, మీరు ప్రభు రాజు అవుతున్నాడని ఆనందించాలి కానీ, రాజు ప్రభు అయ్యాడు అని సంతోషించాలి కానీ, ఆయన యందు మీరు ప్రభు అంటే ఇష్టం లేని వారుగా, ప్రభు అంటే ఇసుకలో చాలామంది అలా ఉన్నారు. యేసుప్రభు వద్దండి, కానీ యేసుప్రభు స్వస్థపరచాలండి అంట. యేసుప్రభు వద్దంట. మా దేవుళ్ళు మాకు ఉన్నారు, యేసుప్రభు వద్దు, కానీ నేను చేయాలి, స్వస్థత మాత్రం చేయమనండి, క్యాన్సర్ తీసేయమనండి. అవునండి, అప్పుల నుంచి బయటపడేయాలండి. యేసుప్రభు వద్దు, మేము చర్చికి వెళ్ళాం, బైబిల్ చదువుకోము, ప్రార్థన చేసుకోము, బాప్తిజం తీసుకోము, కావాలంటే మీకు కానుక ఇస్తాం, మీరు ప్రార్థన చేసి కార్యం చేయండి. ఎలా కుదురుతుంది? యేసుప్రభు వద్దంట. మళ్ళీ యేసుప్రభు ఇచ్చే చేతుల్లో ఉన్న బహుమానాలు కావాలండి. అసహజం, నో వే. దేవుడు తునిగురించిన వారిని దేవుడు విసర్జిస్తానండి. నువ్వు దేవుడిని నిజంగా ప్రేమించేవాడు అయితే, దేవుడిని గౌరవించేవాడు అంటే, దేవుని రాజ్యము నువ్వు అభివృద్ధి పరచాలంటే నువ్వు దేవుడి రాజ్యాలు కష్టపడతావు, దేవుని కోసం కష్టపడతావు. ఏమంటే ఈరోజు చాలామంది ఆఫీసెస్, మనం ప్రైవేట్లో పనిచేస్తుంటాం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీ అవనివ్వండి, వేరే ఏ కంపెనీ అవనివ్వండి, ఎంత కష్టపడి పనిచేస్తారు మీరు చెప్పండి, ఎందుకు పనిచేస్తారు? మా కంపెనీ బాగుంటే మేము బాగుంటామండి అన్నాడు ఒక ఆయన. ఏమంటే నా కంపెనీ బాగుంటే మేము బాగుంటాం. నిజంగా నీ లోకరీతైనా ఒక కంపెనీయే నీకు బాగుంటే నేను బాగుంటాను అనుకుంటే, నువ్వు దేవుని రాజ్యము బాగుంటే, దేవుని రాజ్యము కట్టబడితే, దేవుని పనిలో మనం ముమ్మరంగా వెళ్తే, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని హెచ్చిస్తాడు, అన్నీ మాకు ఇస్తాడు అనే విశ్వాసం ఉందా? నా నీతిని, నా రాజ్యముని మొదట వెతకండి, సమస్తము మీకు ఇవ్వబడిను. ఇది అర్థం చేసుకోలేకపోయారు ఈ ఉపమానమని. వారు అడగలేదు కూడా, అక్కడ ఎవరు అడగలేదు, దాని అర్థం కూడా అడగలేదు, శిష్యులు కూడా అడగలేదు. ఏమంటే అర్థం చేసుకోలేదు, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. కానీ దాని తర్వాత చూసినట్టు యేసుప్రభు గాడిది మీద యెరూషలేము ప్రవేశిస్తాం, దాని తర్వాత సిలువకి ఆ వారంలో సిద్ధపడతాం, సిలువ వేయబడతాం. ఏమంటే ఇంకంతే, ఆల్మోస్ట్ 7 రోజుల్లో అంతా అయిపోయింది మొత్తం. ఏమంటే మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, రాజు అయిపోయాడు. ఆయన రాజు అయిపోయాడు. ఇదిగో ఈరోజు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. వాని క్రియల పట్ల ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను లెక్కలు వేస్తే, ఆయన నిన్ను తాసులు నిన్ను తోల్చి చూస్తే నువ్వు తేలుతావా? నువ్వు ప్రభు దృష్టిలో నువ్వు విలువైన ఉంటావు. చూడండి, ప్రభు మాట అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఏ మాట చూద్దాం మనం ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల పట్ల ప్రతి వానికి ఇచ్చుటకు ఇవ్వబోతున్నాను. ఏమండి, ఇంకో నీకు దేవుడు వచ్చేస్తున్నాడు, వచ్చి సమీపంలో ఉన్నాడు, తలుపేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు రాత్రి దేవుడు వస్తే నీ జీవితం, నీకు ఇచ్చిన 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏం చేస్తావు ప్రభు కోసం? ఏం సాధించావు ప్రభు కోసం? ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో నువ్వు సువార్తను ప్రకటించావు, ప్రభు కార్యములు, మందిరములు పనిచేస్తావు, దేవుని కోసం కష్టపడ్డావు, ఎంతగా నువ్వు దేవునికి నీ గుప్పులు ఇప్పి ఇచ్చావు దేవుని పరిచర్యకి, ఎంతగా నీ దేహముని క్రమశిక్షణలో పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు కాపాడుకున్నావు, ఎంత సమయం వరకు నువ్వు దేవుని కోసం జీవించావు, ఎంతసేపు వాక్యం చదివావు, ఎంతసేపు ప్రార్థన చేసావు, ఎంతసేపు దేవుని పాదముల సన్నిధిలో కన్నీరు కార్చావు. ఆలోచించుకో.
ఆలోచించుకో, సరిచేసుకో, సరిదిద్దుకో. దేవుని కనీసం ఈ రోజైనా ఇప్పుడైనా దేవుని దగ్గర కృపను వేడుకో. నీకు ఇవ్వబడిన సమయం వేస్ట్ చేయకుండా దేవుని కోసం ఉపయోగించి ఖచ్చితంగా దేవుడు కొంచెం వాటిలో నమ్మకం ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడతాడు. మరి ఈరోజు నీ దేవుని నీ జీవితావా తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, అవునయ్యా, మమ్మల్ని నమ్మి నువ్వు ఇస్తున్నావయ్యా. మా కుటుంబాలు ఇస్తున్నావు, బిడ్డలను ఇస్తున్నావు, రక్త సంబంధాలను ఇస్తున్నావు, స్నేహితులను ఇస్తున్నావు, ఆఫీస్ కొలీగ్స్ ఇస్తున్నావు, స్టూడెంట్స్ ఇస్తున్నావు. దేవానైనా మమ్మల్ని నమ్మినైనా ఆస్తిని ఇస్తున్నావు, బలముని ఇస్తున్నావు, ఆయుష్ని ఇస్తున్నావు, నూతన రోజుని ఇస్తున్నావు, నూతన నెలలు ఇస్తున్నావు, నూతన సంవత్సరాన్ని ఇస్తున్నావు. మమ్మల్ని నమ్మి అనేక వాటి మాకు ఇస్తున్నావయ్యా. ఎంత డబ్బుని మా చేతుల్లో పెడుతున్నావు, ఎంతో మందిని మమ్మల్ని ప్రేమించేవారుగా చేస్తున్నావు, ఎంతో మంది మమ్మల్ని గణపరిచేవారుగా నువ్వు చేస్తున్నావు తండ్రి. కానీ ఎన్ని మేము లోక సంబంధమైన వాటి మీద మేము ధ్యాస ఉంచుతున్నామయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన వాటివి నీ కోసం వాడాలి, నీ కోసం ఖర్చు పెట్టాలి, నీ కోసం మమ్మల్ని క్షమించి ఈరోజు ఎంతో సమయం ఈ దినములో నీ కోసం మేము ఇవ్వలేకపోయామయ్యా. ప్రార్థనకి, వాక్యమునికి నీ యందు భయభక్తులుగా ఉండి నీ వాక్యమును ధ్యానించేవారుగా లేమయ్యా. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని సరిదిద్దు నాయన, మమ్మల్ని కడుగు ప్రభా. అయ్యా, మాకు ఏక హృదయం, ఏక మనసు దయచి అయ్యా. 5 తలాంతులు 1 తలాంతుని 10 తలాంతులు చేసిన వాడిలాగా, 1 తలాంతుని 5 తలాంతులు చేసిన వాడిలాగా అయ్యా, నీ రాజ్యము అభివృద్ధి పరిచేవారుగా, నీ రాజ్యములు అనేక మంది ఆత్మలను నడిపించేవారుగా, మేము కన్నీటితో ప్రార్థించేవారుగా, విశ్వాసముతో మా జీవిత యాత్రను కొనసాగించబడేవారుగా ఉండడానికి సహాయించి ఈ రోజునైనా ఈ కార్యక్రమం చూసి ఎవరైతే వారి జీవితం సమర్పించుకున్న వారితో మాట్లాడు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మా తెలియపరచండి. దయచేసి గమనించండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ లేకపోతే మీరు SMS కానీ పంపించండి. మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలని ఆశించితే మరి అదే నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేయండి. రెగ్యులర్ కాల్ చేయొద్దు, మీరు వాట్సాప్ కాల్ చేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను, సిద్ధంగా ఉన్నాను. మరి ఈ భారమైన పరీక్షలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు విరాళం పంపించవచ్చు. మరి ఎంతో అవసరతలు ఈ పరిచయాల్లో ఉన్నాయి. మరి ఆ విషయం మీరు ప్రార్థన చేయండి. దయచేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీకు ఆ స్క్రీన్లో కనబడుతున్నాయి. ఆ విరాళాలను పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.